ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఫస్ట్గా ఫైనల్ రిజల్ట్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి అప్లికేషన్ పెట్టడానికి లేదు. చూడండి ఇక్కడ ఎలిజిబిలిటీ లేదు. ఫైనల్ రిజల్ట్ కోసం వెయిట్ చేసేవాళ్ళు పెట్టడానికి లేదు. ఇక్కడ చూడండి సెకండ్ పాయింట్, ఓన్లీ 1 RRB అని చెప్తున్నారు. ఇక్కడ ఒక RRBకి మాత్రమే అప్లై చేయాలి. రెండేటికి అప్లై చేస్తే క్యాన్సిల్ అయిపోతుంది. 1 పర్సన్ ఒక RRBకి మాత్రమే అప్లై చేయాలి. థర్డ్ పాయింట్ వచ్చేసి, ఎవరైతే అప్లికేషన్ సబ్మిట్ చేస్తారో సబ్మిట్ చేసిన తర్వాత ఏమన్నా మార్పు చెయ్యాలి అనుకుంటే 250 రూపీస్ కట్టాలి. 250 రూపీస్ కట్టి మాడిఫికేషన్ చేసుకోవచ్చు. ఎక్సెప్ట్ ఇచ్చాడు. ఎక్సెప్షన్ ఏంటంటే, మీరు ఏదైతే స్టార్టింగ్లో క్రియేట్ అన్ అకౌంట్ అనేది ఇస్తారో అందులో ఇచ్చిన డీటెయిల్స్ మార్పు చేయడానికి లేదు. ఏదైతే ఈమెయిల్ ఐడి ఉంటుంది, మొబైల్ నెంబర్ ఉంటుంది, ఈ రెండింటిని మార్చడానికి లేదు. RRBని మార్చడానికి లేదు, గుర్తుపెట్టుకోండి. మిగతా డీటెయిల్స్ ఏమైనా మార్చవచ్చు కానీ RRB ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు మార్చడానికి లేదు, గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఏం చేస్తారంటే ఫిల్ చేస్తారు, సబ్మిట్ చేయరు, లాస్ట్లో చేద్దాంలే అని అలా పెట్టుకుంటారు. కానీ లాస్ట్లో ఏమవుతుందంటే వెబ్సైట్ అనేది బిజీ అయిపోతుంది, వెబ్సైట్ పనిచేయదు, అప్పుడు లాస్ట్లో ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడైతే మొత్తం కరెక్ట్గా ఉన్నాయి, డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఇచ్చాను అనుకుంటారో వెంటనే సబ్మిట్ చేయండి. కొంతమంది సబ్మిట్ చేసేయాలే అనుకుంటారు, తర్వాత చూస్తే సబ్మిట్ అవ్వదు, వేస్ట్ అయిపోతుంది నోటిఫికేషన్. ఇట్లాంటి మిస్టేక్లు చేయొద్దు. నెక్స్ట్ వచ్చేసి మెడికల్ ఫిట్నెస్. ప్రతి పోస్ట్కి మెడికల్ ఫిట్నెస్ ఇచ్చారు. A3, B1, B2 అలా ఉన్నాయి, C1 అలా. వాటిలో మీకు ఇక్కడ చూడండి, మనం ఇచ్చే ప్రతి పోస్ట్కి మెడికల్ స్టాండర్డ్స్ వేరుగా ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్గా మనం చూస్తే కనుక కెమికల్ సూపర్వైజర్కి మెడికల్ స్టాండర్డ్స్ ఏమి ఇచ్చారు? B1 ఇచ్చారు. అలాగే జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఏమిచ్చారు? C1. అంటే C1 పర్సన్ కూడా ఎలిజిబుల్ ఉంటుంది. అంతకంటే పైన ఉన్న ప్రతి ఒక్కళ్ళు B1, B2, A3 వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్. C1 కూడా ఎలిజిబుల్. ఇక్కడ చూస్తే ఇప్పుడు కెమికల్ సూపర్వైజర్కి B1 స్టాండర్డ్స్ ఇచ్చినప్పుడు ఆ పర్సన్ ఎవరైతే ఉంటారో అతనికి కనుక B1 లేకుండా C1 ఉంటే కనుక ఆ పోస్ట్ ఆ పర్సన్కి ఇవ్వరు. C1 ఎవరైతే ఉంటారో C1 అని ఉన్న పోస్ట్కి మాత్రమే C1 ఎలిజిబుల్. C1 అంటే కలర్ బ్లైండ్నెస్ ఇట్లా ఉన్న వాళ్ళు మాత్రం C1 కేటగిరీ కింద వస్తారు. అలాగే ఎవరైనా సర్జరీ చేయించుకుంటే దొరికిపోయారంటే C1 ఇచ్చేస్తారు. మీకు A1, A2, A3 ఉన్నా సరే సర్జరీ చేయించుకున్నట్లు కనుక మెడికల్లో దొరికినప్పుడు C1 ఇచ్చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ రిలాక్సేషను, రిజర్వేషను, ఫీ కన్సెషన్. ఏదో పాయింట్, ఫీ కన్సెషను, ఏజ్ రిలాక్సేషను చూద్దాం. ఏజ్ లిమిట్ ఒకసారి చూస్తే పోస్ట్ వైజ్గా ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఇక్కడ 18 to 36 రెండు సేమ్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే చూడండి, డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ క్యాండిడేట్ షుడ్ బి బిట్వీన్ ద డేట్స్ గివెన్ బిలో అని చెప్పారు. బిట్వీన్ ఉండాలి. ఈ డేట్స్ బిట్వీన్ ఉంటేనే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అర్థమైనా? అదేంటంటే UR కింద ఎవరైతే ఉంటారో వాళ్ళకి డేట్ ఏమి ఇచ్చారు? ఈ డేట్ ఇచ్చారు. ప్లస్ ఇది వచ్చేసి లిమిట్ 2007 అంటే 1989 నుండి 2007 అది కూడా డేట్ మెన్షన్ చేశారు. జనవరి 1, జనవరి 2 పుట్టాడు అనుకోండి, అతను ఎలిజిబిలిటీ లేదు. ఇక్కడ కూడా ఇచ్చారు అప్పర్ లిమిట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఏమి ఇచ్చారు? జనవరి 2వ తారీఖు ఇచ్చారు 1989. దానికంటే 1వ తారీఖున పుట్టాడు, జనవరి 1వ తారీఖున పుట్టాడంటే అతను ఎలిజిబిలిటీ లేదు, పెట్టడానికి లేదు. అర్థమైందా? అది URకి సంబంధించి.
అదే కనుక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏమి ఇచ్చారు, 1984 నుండి సేమ్ 2007 ఈ బిట్వీన్లో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. అర్థమైందా? ఇక్కడ 2వ తారీఖు జనవరి నెల 2007 అతనికి ఎలిజిబిలిటీ ఉండదు. అలాగే జనవరి 1వ తారీఖు 1984లో పుట్టాడు అనుకోండి, 1/1/84 ఈ పర్సన్కి ఎలిజిబిలిటీ ఉండదు. దీనిలో ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. అర్థమైందా? అలాగే ఓబీసీ ఎన్సిఎల్ నాన్ క్రిమినల్ లేయర్ కింద వస్తారు. ఓబీసీ వాళ్ళకి ఏమి ఇచ్చారు, 86 నుండి 2007 వరకు. ఆ డేట్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ డేట్స్ మధ్యలో ఉండాలి, ఈ డేట్స్ మధ్యలో పుట్టిన వాళ్ళకి మాత్రమే అప్లై చేయాలి, లేదంటే అప్లికేషన్ పెట్టడానికి లేదు. అది డేట్ ఆఫ్ బర్త్ గురించి. ఇక్కడ చూస్తే ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఇది ఎవరికి అంటే అప్పర్ ఏజ్ లిమిట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి, ఎవరైతే 36 ఇయర్స్ వచ్చి ఉంటాయి వాళ్ళకి 5 ఇయర్స్ రిలాక్సేషన్. వాళ్ళకి లోయర్ లిమిట్లో ఉన్న వాళ్ళు కాదు, అప్పర్ లిమిట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ ప్రిఫరెన్స్. పోస్ట్ ప్రిఫరెన్స్ ఏ విధంగా ఇవ్వాలి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి చూద్దాం. మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఇంకా ఈసీ కూడా ఉంది, అది కూడా ఇవి చూద్దాము. మెకానికల్ పెట్టిన పర్సన్కి ఒక 10 పోస్టులు టోటల్ వచ్చేసి మనకి 23 డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి మనకి నోటిఫికేషన్లో. మెకానికల్ పెట్టడం వల్ల అతనికి ఎలిజిబిలిటీ అనేది 10 పోస్టులకు మాత్రమే వచ్చింది. ఎలక్ట్రికల్ పెట్టాడు, అతనికి 12 పోస్టులు వచ్చాయి. సివిల్ పెట్టాడు, అతనికి 15 పోస్టులు వచ్చాయి. అలా వచ్చినప్పుడు 10, 12, 15 అలా వచ్చినప్పుడు ప్రతి పోస్ట్కి మీరు ప్రయారిటీ ఇవ్వాలి. అంటే 1 to 10 ఇవ్వాలి. ఇక్కడ 1 to 12 ప్రయారిటీ ఇవ్వాలి, 1 to 15 ఇవ్వాలి. అర్థమైందా? కొంతమంది ఏం చేస్తారంటే 10 పోస్టులు వచ్చినప్పుడు ఒక 5 ఇస్తే సరిపోతుంది, ఒక 5 పోస్టులకి ఇచ్చామంటే సరిపోతుంది, మిగతా వద్దులే అనుకుంటారు. ఒకవేళ 5 పోస్టులు కాకుండా 6వ పోస్ట్కి ఎలిజిబిలిటీ వచ్చినప్పుడు ఇతనికి జాబ్ రాదుగా, ఎందుకంటే ప్రయారిటీ ఇవ్వలేదు. 1 to 5 ఇచ్చాడు, 6th ప్రయారిటీ ఇవ్వలేదు. అలాంటప్పుడు అతనికి పోస్ట్ ఎలా వస్తుంది? నువ్వు ప్రయారిటీ ఇవ్వలేదు కాబట్టి పోస్ట్ ఇవ్వడు. నీకు క్వాలిఫికేషన్ ఉన్నా, నీకు ఎలిజిబిలిటీ వచ్చినాయి, ఇతనికి జాబు ఎలిజిబిలిటీ వచ్చినప్పటికీ ప్రయారిటీ ఇవ్వలేదు కాబట్టి అతనికి ఆ జాబ్ అనేది ఇవ్వరు, వేస్ట్ అయిపోతుంది నోటిఫికేషన్. ఆ మిస్టేక్ చేయొద్దు. ఎన్ని పోస్టులు అయితే వచ్చాయో వాటన్నిటికీ నెంబరింగ్ ఇవ్వండి, 1 to 10, 1 to 15. మీకు ఇష్టం వచ్చిన పోస్టులు, ఆ పోస్టులు కూడా ఏ విధంగా ఇస్తారంటే చూడండి. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి ఏదైతే ఉందో ఆ క్వాలిఫికేషన్కి ఎన్ని పోస్టులు అయితే వచ్చాయో ఆ పోస్టులు చూడండి. ఇది ఆర్ఆర్బీ సికింద్రాబాద్ తీసుకుంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఆ పోస్ట్కి ఎన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలక్ట్రికల్ అనుకోండి, ఎలక్ట్రికల్ యూఆర్ క్యాండిడేట్లో ఇవన్నీ ఎలక్ట్రికల్ కింద వచ్చాయి. ఈ పోస్టులు ఎలక్ట్రికల్ యూఆర్ కేటగిరీలో ఉన్న వాటికి ఇవి పోస్టులు, ఈ డిపార్ట్మెంట్కి వచ్చిన పోస్టులు ఇవి. ఇందులో ఎక్కువ పోస్టులు దేనికి ఉన్నాయి? టీఆర్డీకి ఉన్నాయి. టీఆర్డీకి 25 పోస్టులు ఉన్నాయి. మీరు ఫస్ట్ ఆప్షన్గా టీఆర్డీ ఇవ్వచ్చు,
లేదు. ఉన్న వాటిలో నాకు జనరల్ సర్వీస్ బాగుంటుంది అనుకున్నప్పుడు దానికి యూఆర్‌లో ఎన్ని పోస్టులున్నాయి? 5 పోస్టులే ఉన్నాయి. మీరు అయినా పర్వాలేదు నాకు జనరల్ సర్వీసే కావాలి అనుకునే వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ ఏమివ్వాలి? కేటగిరీ నెంబర్ 4కి ఇవ్వాలి. ఫస్ట్ ప్రయారిటీ కేటగిరీ నెంబర్ 4కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఆ తర్వాత టీఆర్‌డీ ఉంది. టీఆర్‌డీ 25 పోస్టులున్నాయి. ఇక్కడ ఈస్ట్ కోస్ట్ రైల్వే ఉంది, ఎస్సీఆర్ ఉంది. అందుకని డిఫరెంట్ ఇచ్చారు. ఇక్కడ సేమ్ ఉన్నా పోస్ట్ నేమ్ సేమ్ ఉన్నా ఇక్కడ మనకు జోన్ మారుతుంది. జోన్ మారిపోతుంది ఇక్కడ. ఈస్ట్ కోస్ట్ రైల్వే ఉంది, సౌత్ సెంట్రల్ రైల్వే 2 ఉన్నాయి. చూసుకోండి. అందుకని చెప్పేసి పోస్ట్ నేమ్ సేమ్ ఉన్నా జోన్ మార్చాడు కాబట్టి 2 సార్లు ఇచ్చారు అక్కడ. అర్థమైందా? ఆ విధంగా పోస్టులు ఎన్నైతే ఉన్నాయో దాని ప్రకారం ఎక్కువ పోస్టులు వచ్చేలాగా కొంతమంది పెట్టుకుంటారు. ఫస్ట్ 25, ఇక్కడ 13, 4 లేదంటే 5, 4, 3 పోస్ట్ బట్టి నెంబర్ ఆఫ్ వేకెన్సీని బట్టి ఇస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఆ జాబ్ పోస్ట్ ఎలా ఉంటుంది, ఆ వర్క్ కండిషన్ ఎలా ఉంటుంది, బయటికి వెళ్ళాలా లేదంటే ఆఫీస్లో ఉండాలా ఏంటి దాన్ని బట్టి కొంతమంది పెట్టుకుంటారు. ఎవరిష్టం వాళ్ళది. అర్థమైందా? దాని ప్రకారం ప్రయారిటీ ఇవ్వాలి. అన్ని పోస్టులకి ప్రయారిటీ ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. క్యాండిడేట్స్ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ ఎనీ పోస్ట్ దట్ దే హ్యావ్ నాట్ ఆప్టెడ్ ఫర్. ఇక్కడ చూసారా, వాళ్ళు ఏదైతే ఇవ్వలేదో ఆ పోస్టు ఇవ్వరు. ప్రయారిటీ ఇవ్వకపోతే జాబ్ అనేది ఇవ్వరు. అది బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు ప్రయారిటీ ఇవ్వలేదు, మీ ఫ్రెండ్కి జాబ్ వచ్చింది, మీకు రాలేదంటే ప్రయారిటీ వల్ల మిస్ అయిందంటే మీ అంత దురదృష్టవంతులు ఎవరు ఉండరు. కాబట్టి ప్రయారిటీ ఇచ్చేయండి. ఏం పోయింది? ఒక సెకండ్లో క్లిక్ చేయటం వచ్చేస్తుంది. ఎందుకు మిస్టేక్ చేయటం? ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ ట్రైన్ ట్రావెల్ ఫెసిలిటీ. ఇదేంటంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఉంటారో సర్టిఫికేట్ కావాలి. సర్టిఫికేట్ ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. సర్టిఫికేట్ ఉంటేనే ఈ ఆప్షన్ అనేది ఎలిజిబిలిటీ వస్తుంది. మీకు ఎగ్జామ్ హాల్ టికెట్తో పాటు ఈ ట్రావెల్ పాస్ అనేది ఫ్రీ పాస్ ఒకటి ఇస్తారు. ఆ పాస్ ఇచ్చారు కదా అని మీరు ఎక్కడ పడితే అక్కడ కూర్చొని వెళ్ళిపోవడానికి లేదు. మీరు రిజర్వేషన్ చేయించుకోవాలి. పాస్ తీసుకెళ్ళి బుకింగ్ కౌంటర్లో మీ హాల్ టికెట్, క్యాస్ట్ సర్టిఫికేటు, మీరు ఆధార్ కార్డు తీసుకువెళ్ళండి. మెయిన్ ఇంపార్టెంట్ అంటే క్యాస్ట్ ఉండాలి. క్యాస్ట్ ఉండటం వల్లే కదా మీ పాస్ అనేది ఇచ్చారు. ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ చూపిస్తే మీరు ఏ ట్రైన్కి అయితే బుక్ చేసుకుంటారో అక్కడ 0 అమౌంట్, మీరేం కట్టాల్సిన పని లేదు. మేము రిజర్వేషన్ చేయించుకుని ఎక్కడైనా కూర్చొని వెళ్ళిపోతారంటే అది మీ ఇష్టం. మీరు సోర్సు, స్టేషన్స్ మీరు మెన్షన్ చేయాలి. ఎక్కడి నుంచి అయితే మీరు బయలుదేరుతారో, ఎక్కడి నుంచి అయితే ఎగ్జామ్ వెళ్ళాలనుకుంటున్నారో ఎగ్జామ్ సెంటర్ వరకు ఇస్తారు. అది ఎక్కడికైనా కావచ్చు, అక్కడ వరకు ఫ్రీ ఉంటుంది. సోర్స్ టు డెస్టినేషన్ అనేది మీరు అమౌంట్ ఏం కట్టాల్సిన పని లేదు. మీరు రిజర్వేషన్ చేయించుకోవాలి. అర్థమైందా? క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాలి, కౌంటర్లో ఇవ్వాలి. మీరు అమౌంట్ కట్టాల్సిన పని లేదు. రిజర్వేషన్ చేయించుకోవచ్చు. వెళ్ళటానికి రావటానికి రెండింటికి అదే పాస్ ఉపయోగపడుతుంది. రిజర్వేషన్ చేయించుకోవాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే ఆర్ఆర్బి ఏమైనా చేయొచ్చు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఇచ్చిన నోటిఫికేషన్లో ఏదైనా యాడ్ చేయొచ్చు, మాడిఫై చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఏమైనా వాళ్ళు చేయగలరు. అవసరమైతే ఇచ్చిన సిలబస్ కూడా మార్చవచ్చు. ఇచ్చిన టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మార్చవచ్చు. ఏమైనా చేయొచ్చు. ఫుల్ రైట్స్ అనేవి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు చేతిలో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి సిగ్నేచర్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి. ఒకసారి సిగ్నేచర్ చేసిన తర్వాత అదే సిగ్నేచర్ కంటిన్యూ చేయాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కానీ, మెడికల్లో కానీ ఎక్కడైనా సరే సిగ్నేచర్ అనేది సేమ్ ఉండాలి. మీరు కరెక్ట్గా చేయండి, ఎలా పడితే అలా చేయొద్దు. సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత అదే సిగ్నేచర్ మీరు కంటిన్యూ చేయాలి. ఆ విధంగా
చూసుకోండి. అది ఏ విధంగా అప్లోడ్ చేయాలి, ఎంత సైజు ఉండాలి ఏంటనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, రీసెంట్ క్లియర్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఇక్కడ చూడండి, జేపీఈజీ ఇమేజ్, జేపీఈజీ ఫార్మేట్లో ఉండాలి, 30 to 70 KB ఉండాలి. ఆ ఫోటో ఏ విధంగా ఉండాలి అంటే, కలర్ గ్లాసెస్ పెట్టుకోకూడదు, క్యాప్ పెట్టుకోకూడదు, బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ ఉండేలాగా చూసుకోండి ఎవరైనా సరే. ఈ ఫార్మేట్లో ఉండాలి, జేపీఈజీ ఫార్మేట్లో ఉండాలి, సైజ్ అనేది 30 to 70 KB ఉండాలి, డార్క్ కలర్ గ్లాసెస్ పెట్టుకోకూడదు, క్యాప్ పెట్టుకోకూడదు, బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ ఉండే రీసెంట్ ఫోటో ఉండాలి. ఓకేనా? ఆ తర్వాత సేమ్ సిగ్నేచర్ కూడా, సిగ్నేచర్ అనేది జేపీఈజీ ఫార్మేట్లో ఉండాలి. అలాగే సైజ్ వచ్చేసి 30 to 70 KB ఉండాలి. ఓకేనా? తర్వాత SC/ST సర్టిఫికేట్ అప్లోడ్ చేసేటప్పుడు, అది అక్కడ చెప్పుకున్నాం, ఫ్రీ పాస్ కోసం కావాలి. అది కూడా ఫార్మేట్ వచ్చేసి, దాని సైజ్ వచ్చేసి 50 KB ఉండాలి, అప్ టు 500 KB. SC/ST సర్టిఫికేట్ వచ్చేసి 500 KB ఉండాలి సైజు, 500 KB ఉండాలి సైజు, గుర్తుపెట్టుకోండి. చాలామందికి ఇక్కడే డౌట్ ఉంటుంది, ఓబీసీ యూఆర్ కలర్. ఇక్కడ చూడండి, క్రిమి లేయర్, నాన్ క్రిమి లేయర్ అని చెప్పేసి 2 ఉంటాయి ఓబీసీ కేటగిరీలోనే. నాన్ క్రిమి లేయర్ వచ్చేసి ఇన్కమ్ అనేది లెస్ దెన్ 8 lakh, లెస్ దెన్ 8 lakh ఉన్నవాళ్ళు నాన్ క్రిమి లేయర్ కింద వస్తారు. సర్టిఫికేట్ కూడా తీసుకురావాలి. ఒకవేళ సర్టిఫికేట్ తీసుకురాలేదు, అలాంటి సమయంలో ఏమవుతుందంటే వాళ్ళు యూఆర్ కింద వస్తారు. ఎవరైతే సర్టిఫికేట్ తీసుకురాలేకపోతున్నారో వాళ్ళు యూఆర్ కింద వస్తారు. అలాగే ఓబీసీలోనే క్రిమిలేయర్ కింద ఎవరు వస్తారు? క్రిమిలేయర్ కింద ఎవరు వస్తారంటే, ఎవరైతే నాన్ క్రిమిలేయర్ కింద రారో వాళ్ళు క్రిమిలేయర్ కింద వస్తారు. ఆటోమేటిక్ వాళ్ళు యూఆర్లోకే వస్తారు. అంటే మోర్ దెన్ 8 lakh ఉన్న వాళ్ళు క్రిమిలేయర్ కింద వస్తారు, ఇంక వాళ్ళు యూఆర్ కిందే వస్తారు. ఈ సర్టిఫికేట్ అనేది తీసుకురావాలి. సర్టిఫికేట్ తీసుకొచ్చినప్పుడు మాత్రమే ఓబీసీలో ఉన్న పోస్టులు ఏవైతే ఉంటాయో ఆ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ప్లస్ యూఆర్లో ఉన్న పోస్టులు ఏవైతే ఉంటాయో వాటికి కూడా ఎలిజిబిలిటీ వస్తుంది. లేకపోతే సర్టిఫికేట్ తీసుకురాకపోతే వాళ్ళు యూఆర్లోనే ఉంటారు. యూఆర్లో ఉన్న పోస్టులు ఏవైతే ఉంటాయో వాటికి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓబీసీలో ఉన్న పోస్టులకి ఎలిజిబిలిటీ రాదు. ఒకసారి చూద్దాము. ఇక్కడ ఒకసారి చూడండి, ఎవరైతే నాన్ క్రిమిలేయర్ వాళ్ళు యూఆర్ కింద వస్తారు, క్రిమిలేయర్ ఓబీసీ కింద వస్తారు. ఓబీసీలో ఈ పోస్ట్ జూనియర్ ఎలక్ట్రికల్ జనరల్ సర్వీస్ ఈ పోస్ట్ తీసుకుంటే ఓబీసీలో నాన్ క్రిమిలేయర్ కింద ఉన్నారో, నాన్ క్రిమిలేయర్ కింద ఉంటే కనుక ఓబీసీలో వస్తారు. ఓబీసీలో ఉన్న ఒక పోస్టు, అలాగే యూఆర్లో ఉన్న ఒక పోస్టు. సో టోటల్ ఈ 3 పోస్టులకి ఓబీసీలో నాన్ క్రిమిలేయర్ కింద ఉన్న పర్సన్ ఎలిజిబిలిటీ వస్తుంది. అలాగే ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో ఎలిజిబిలిటీ వాటన్నిటికి కూడా ఓబీసీలో ఉన్న పోస్టులు, అలాగే యూఆర్లో ఉన్న పోస్టులు ఇవన్నీ యాడ్ అయ్యి వాటిలో జాబ్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఓబీసీలోనే నాన్ క్రిమిలేయరు ఆ సర్టిఫికేట్ తీసుకురాలేదు, ఒకవేళ సర్టిఫికేట్ తీసుకురాకపోతే ఆ పర్సన్ ఎక్కడికి వస్తాడు? యూఆర్లో వస్తాడు.
యూఆర్లో వస్తే ఏమవుతుంది, ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఎన్ని పోస్టులు అయితే ఉంటాయో ఆ పోస్టులు యూఆర్లో ఉన్న పోస్టులు మాత్రమే వస్తాయి. మిగతా వాటితో సంబంధం లేదు. మిగతా పోస్టులకి ఎలిజిబిలిటీ ఉండదు. ఒకవేళ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ తీసుకొస్తే ఓబీసీలో ఉన్న పోస్టులు అలాగే యూఆర్లో ఉన్న పోస్టులు రెండింటికి ఎలిజిబిలిటీ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, సర్టిఫికేట్ అనేది మీరు తెచ్చుకోవాలి. సర్టిఫికేట్ లేదు అంటే ఎంత లాస్ అవుతున్నారో మీరే చూసుకోండి. ఓబీసీలో ఉన్న వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి యూఆర్లో ఈబీసీ, ఈడబ్ల్యూఎస్ ఈ రెండు కూడా యూఆర్లో ఉన్న వాళ్ళే. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే యూఆర్లో ఉంటారో వాళ్ళలోనే ఈబీసీ, ఈడబ్ల్యూఎస్ అని రెండు ఉన్నాయి. ఈబీసీ అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్. వీళ్ళకి ఇన్కమ్ అనేది గుర్తుపెట్టుకోండి, ఇన్కమ్ అనేది 50,000 కంటే తక్కువ ఉంటుందో, ఎవరికైతే ఇన్కమ్ అనేది యూఆర్ క్యాండిడేట్లో ఇన్కమ్ అనేది 50,000 కంటే తక్కువ ఉంటుందో వాళ్ళు ఈబీసీ కింద వస్తారు, ఈబీసీలో వస్తారు. వీళ్ళకి ఏంటి ఉపయోగం అంటే ఫీజు అనేది నార్మల్గా 500 రూపీస్ ఉంది. వీళ్ళకంటే ఈబీసీ సర్టిఫికేట్ తీసుకొస్తే వాళ్ళు 250 రూపీస్ మాత్రమే కట్టాలి. ఈబీసీ వలన ఉపయోగం ఏంటంటే ఓన్లీ ఫీజు కన్సెషన్కి మాత్రమే ఉపయోగపడతారు. ఫీజు కన్సెషన్కు మాత్రమే ఈబీసీ అనేది ఉపయోగపడుతుంది. వేకెన్సీలో ఎక్కడ కూడా ఆ తర్వాత దీనివల్ల ఉపయోగం లేదు. ఓన్లీ 500 రూపీస్ కట్టాల్సిన ఫీజు ఏదైతే ఉందో 250 రూపీస్ కట్టడానికి మాత్రమే, ఫీజు కన్సెషన్కి మాత్రమే ఈబీసీ సర్టిఫికేట్ వలన ఉపయోగం ఉంటుంది. ఇది ఫీజు కన్సెషన్ కోసం మాత్రమే ఉపయోగపడుతుంది ఈబీసీ సర్టిఫికేటు. తర్వాత ఎక్కడ ఉపయోగపడదు, దానివల్ల ఉపయోగం లేదు. కొంతమంది ఏం చేస్తారంటే 250 రూపీస్ తగ్గడం కోసం ఆప్షన్ క్లిక్ చేస్తారు ఈబీసీ అని చెప్పేసి ఫీజు కన్సెషన్లో. కరెక్టే, బాగానే ఉంది. మరి ఆ సర్టిఫికేట్ ఎవరిస్తారు? ఎంఆర్ ఆఫీసులో సర్టిఫికేట్ తీసుకుని రావాలి. ఆ సర్టిఫికేట్ 50,000 లోపు ఇన్కమ్ ఉంటేనే ఆ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ ఇవ్వాలి అంటే వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు, సంవత్సరం మొత్తం మీద 50,000 రూపాయలు రావట్లేదా ఏంటి, అది ఇది అంటారు. దానికి ఏం చేస్తావు నువ్వు, 100 రూపీస్, 200 రూపీస్ లేదంటే 150 రూపీస్ ఆ విఆర్ఓకి ఇచ్చేసి ఎలాగోలా సర్టిఫికేట్ తెచ్చుకున్నావు. దానివల్ల ఉపయోగం ఏంటి? ఇక్కడ ఏమీ ఉపయోగం లేదు. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు ఇక్కడ లాస్ అయిపోయావు. 100, 150 ఇక్కడ లాస్ అయిపోయావు. ఇప్పుడు నేనేమంటానంటే మీరు 250 రూపీస్ కోసం 250 రూపీస్ కోసం ఈబీసీ సర్టిఫికేట్ తెచ్చుకోవద్దు. ఎందుకంటే అక్కడ 100 రూపీస్ లాస్ అయిపోతున్నారు. మీ ఎగ్జామ్ ఫీజు ఎంత? 500 రూపీస్ నార్మల్గా. సర్టిఫికేట్ తీసుకొస్తే ఎంత? 250 రూపీస్. రీఫండ్ ఒకవేళ ఎగ్జామ్ రాస్తే రీఫండ్ అమౌంట్ ఎంత? 250 రూపీస్ వస్తుంది. ఇక్కడ రీఫండ్ ఎంత? 400 రూపీస్. ఈ సర్టిఫికేట్ తెచ్చుకున్నప్పుడు నీకు ఇక్కడ 100 రూపీస్ లాస్ అవుతున్నావు. ఈ సర్టిఫికేట్ తెచ్చుకుంటే 100 రూపీస్ ఇక్కడ లాస్ అవుతావు. ఇక్కడ నువ్వు సర్టిఫికేట్ తేకపోయినా 500 రూపీస్ కట్టావంటే 400 రూపీస్ రీఫండ్ వస్తుంది. 100 రూపీస్ అనేది లాస్ అవుతుంది ఇక్కడ. అలాంటప్పుడు ఈబీసీ సర్టిఫికేట్ తెచ్చుకుని ఇక్కడ 100 రూపీస్ లాస్ అవడం ఎందుకు, వాడి దగ్గరికి వెళ్ళటం ఎందుకు, మన టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? అర్థమైందా? కాబట్టి ఈబీసీ సర్టిఫికేట్ మీరు పెట్టుకోవద్దు, అప్లై చేయొద్దు దానికి. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. ఈడబ్ల్యూఎస్ గురించి ఒకసారి చూద్దాము. ఈడబ్ల్యూఎస్
ఇన్కమ్ అనేది 8 lakhs కంటే తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇస్తారు. ఎవరికైతే ఇన్కమ్ అనేది యూఆర్లో ఉన్న క్యాండిడేట్స్ 8 lakhs లోపు ఇన్కమ్ ఉంటే వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇస్తారు. దీనివల్ల ఉపయోగం ఉంది. ఈ సర్టిఫికేట్ తెచ్చుకోవటం వల్ల ఉపయోగం ఉంది. ఏంటనేది చూద్దాం. ఒకవేళ ఈ సర్టిఫికేట్ తీసుకురాలేకపోతే ఆ పర్సన్ యూఆర్లోకి వెళ్ళిపోతాడు, యూఆర్ కేటగిరీలోకి వెళ్ళిపోతాడు. ఒకసారి నోటిఫికేషన్లో చూద్దాం దీనివల్ల ఏంటి ఉపయోగం అనేది. మనం ఇందాక చెప్పుకున్నట్లుగానే ఆర్ఆర్బి అజ్మీర్ నోటిఫికేషన్ పోస్టులు ఏమైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేద్దాము. ఇప్పుడు ఒక పర్సన్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకొచ్చాడు. ఈడబ్ల్యూఎస్ ఈ సర్టిఫికేట్ తీసుకురావడం వల్ల యూఆర్లో ఉన్న క్యాండిడేట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకొచ్చాడు. అప్పుడేమవుతుంది, ఇక్కడున్న పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈడబ్ల్యూఎస్లో అతను ఎలక్ట్రికల్ అనుకుందాం, ఎలక్ట్రికల్ చదివాడు, అతనికి ఈ పోస్టులో ఎలిజిబిలిటీ వచ్చింది. అప్పుడు ఈడబ్ల్యూఎస్ రావటం వల్ల తెచ్చుకోవడం వల్ల ఇక్కడున్న పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ పోస్టులు ఎలిజిబిలిటీ వస్తుంది. ఈ పోస్టులు ప్లస్ యూఆర్లో ఉన్న పోస్టులు కూడా ఎలిజిబిలిటీ వస్తుంది. ఈ రెండింటికి పోస్టులు ఎలిజిబిలిటీ వస్తుంది. ఒకవేళ సర్టిఫికేట్ అనేది తీసుకురాలేకపోయాడు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకురాలేకపోయాడు, ఇవ్వలేదు, ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఇవ్వలేదు. అప్పుడు ఏమవుతుంది, యూఆర్లో వస్తాడు. అతను ఏం చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా అతను యూఆర్లో వచ్చేస్తాడు, యూఆర్లో తీసుకుంటారు. అప్పుడు ఇతనికి ఏంటి లాసు, ఇక్కడ ఈడబ్ల్యూఎస్లో ఉన్న పోస్టులు ఏవైతే ఉంటాయో ఆ పోస్టులు అతనికి రావు. ఎవరైతే సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయలేకపోతారో అతనికి ఈడబ్ల్యూఎస్ పోస్టులు రావు. ఓన్లీ యూఆర్లో ఉన్న పోస్టులు మాత్రమే వస్తాయి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి యూఆర్ ఓబీసీలో ఉన్న వాళ్ళు ఈ పాయింట్స్ అన్నిటి కూడా గుర్తుపెట్టుకోండి. మీరు అప్లై చేసేటప్పుడు ముందుగానే తెలుసుకుని ఒకసారి అప్లై చేయండి. తెలుసుకున్న తర్వాతే అప్లై చేయండి. 1 రోజు 2 రోజులు లేట్గా అప్లై చేసినా పర్వాలేదు, కానీ మిస్టేక్ చేయొద్దు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రీఫండ్ అమౌంట్. అది రీఫండ్ అనేది మీరు ఎగ్జామ్ ఫీజు ఏ విధంగా అయితే కడతారో, ఎగ్జామ్ ఫీజు అనేది మీరు కట్టేటప్పుడు మీ అకౌంట్ ఉండే కదా డిడక్ట్ అయ్యేది. రీఫండ్ అమౌంట్ కూడా ఎగ్జామ్ రాసిన తర్వాత ఆటోమేటిక్గా సేమ్ బ్యాంక్కి రీఫండ్ వస్తుంది. అర్థమైందా? కొంతమంది ఏం చేస్తారంటే కంప్యూటర్ ఉన్న వాళ్ళు ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అప్లై చేస్తారు, వాళ్ళకి అమౌంట్ ఇస్తారు. ఫీజు 250 రూపీస్ అయితే 250, లేదా 500 అయితే 500 అమౌంట్ మీరు ఇస్తారు, ప్లస్ సర్వీస్ ఛార్జ్ అని చెప్పేసి అతను కూడా తీసుకుంటాడు. అక్కడితో అయిపోతుంది. ఇప్పుడు రీఫండ్ వచ్చేటప్పుడు ఆ అకౌంట్ అనేది మీది కాదు కాబట్టి కంప్యూటర్ ఎవరైతే యూస్ చేశారో, కంప్యూటర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి అమౌంట్ వెళ్తాయి. లేదు మీ అకౌంట్ నుంచి కట్ అయితే మీకే రిటర్న్ వస్తాయి. అతను అప్లై చేస్తే కనుక అతని అకౌంట్కి వెళ్తాయి. కాబట్టి లాస్ట్ టైము ఆ అకౌంట్ డీటెయిల్స్ మార్చుకోండి అని చెప్పేసి ఆప్షన్ ఇచ్చారు. ఈసారి ఇస్తారో లేదో తెలియదు. కాబట్టి అమౌంట్ కట్టేటప్పుడు మీ అకౌంట్ నుండే కట్ అయ్యేలాగా చూసుకోండి. మీ అకౌంట్కే రీఫండ్ అమౌంట్ అనేది వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఎగ్జామ్ రాసిన వాళ్ళకి మాత్రమే వస్తాయి అమౌంట్. అప్లై చేసినంత మాత్రాన అమౌంట్ రీఫండ్ అనేది రాదు.
ఫస్ట్ CBT 1 రాసిన వాళ్ళకి మాత్రమే అమౌంట్ అనేది రీఫండ్ వస్తుంది. ఎగ్జామ్ రాయలేని వాళ్ళకి అమౌంట్ రిటర్న్ రాదు. ఇక్కడ ఒకసారి చూడండి. ఎవరైతే SC ST ఉంటారో వాళ్ళు సెలెక్ట్ చేసినప్పుడు ఏజ్ రిలాక్సేషన్ అలాగే పోస్టులు కూడా ఉన్నాయి కాబట్టి సర్టిఫికేట్ అనేది అడుగుతారు. సర్టిఫికేట్ అడిగినప్పుడు ఈ ఫార్మేట్లో మీరు అప్లోడ్ చేయాలి. ఇదే సేమ్ ఫార్మేట్లో అప్లోడ్ చేయాలి. మీరు మీ సేవలో అప్లై చేస్తే ఈ ఫార్మేట్లో ఉంటే కనుక అది తీసుకోండి, లేకపోతే ఇదే జిరాక్స్ తీసుకోండి. ఇదే సర్టిఫికేట్ మీరు జిరాక్స్ తీసుకుని ఆ జిరాక్స్ అనేది MRO సంతకం పెడతాడు. MRO నాకు ఇట్లా ఇదే ఫార్మేట్లో నాకు కావాలి, ఇలా ఎగ్జామ్లో అడిగారు, నోటిఫికేషన్కి అప్లై చేయాలి, నాకు ఇదే ఫార్మేట్లో కావాలంటే మీ MRO సంతకం పెడతాడు. మాన్యువల్గా ఇస్తారు దీన్ని. ఎవరైతే మీ MRO ఉంటాడో అక్కడికి వెళ్తే సర్టిఫికేట్ అనేది ఇస్తారు. ఇదే ఫార్మేట్లో మీరు అప్లై చేయండి. రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ సర్టిఫికేట్లు ఇచ్చారు, అఫిడవిట్లు ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది, సెల్ఫ్ డిక్లరేషను ఎక్కడైతే మెన్షన్ చేస్తారో సర్టిఫికేట్ అడుగుతున్నారు కదా అక్కడ రాస్తారు ఎనాక్షో అని. ఇక్కడ చూడండి, ఈ విధంగా అక్కడ నెంబర్ రాసి ఉంటుంది. అక్కడ ఏ విధంగా అయితే ఉందో దాని ప్రకారం సర్టిఫికేట్ అనేది ఈ విధంగా అప్లోడ్ చేయాలి. చూడండి, డిక్లరేషన్, మైనారిటీస్కి డిక్లరేషన్, ఇది డిజేబిలిటీ సర్టిఫికేట్, ఇది అర్థమైందా? ఇదే ఫార్మేట్లో మీరు తీసుకోండి. సర్టిఫికేట్స్ ఇచ్చారు, మీరు PDF నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, నోటిఫికేషను ఒకసారి మీరు చూసుకోండి. ఈ విధంగా ఉండాలి. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో రాయండి, నేను రిప్లై ఇస్తాను. అన్నీ తెలుసుకున్న తర్వాతే మీరు అప్లై చేయండి. ముందుగా సర్టిఫికేట్లు ఏదైనా అప్లోడ్ చేయాలంటే ఆ సర్టిఫికేట్ తీసుకున్న ఆ తర్వాత మీరు అప్లోడ్ చేయండి. మిస్టేక్ చేయొద్దు దయచేసి, కరెక్ట్గా మీరు సబ్మిట్ చేయండి. థ్యాంక్ యూ.